ఎన్నెముకగా నిలబడ్డది పాట. అణచబడ్డ తెలంగాణకు ఆసరా అయింది ఆట. మరలబడ్డ తెలంగాణకు ఆయుధమైంది మాట. సాహిత్యం అంటే కలనే కాదు, కన్నెర్ర చేసుడు కూడా అని తెలిసేటట్టు చేసింది తెలంగాణ పోరాటం. అసొంటి పోరాటంలా అయిన కలం గలం వినిపించింది. ఆ సారు పాట ఉద్యమ బాటల ఉరుకులు పెట్టింది. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ అని రాసిన సారు తరీకే వేరు. బతుకమ్మ ఆట, డీజేల మోత, చప్పట్ల జోరు, కోలల హోరు మీద నందిని సిద్ధారెడ్డి సారుతోటి స్పెషల్ మాట ముచ్చట. పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా బతుకమ్మ అంటే ఏంటిది, అసలు తెలంగాణలో ఈ పండుగ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణలోనే కాదులా చాలా దిక్కులో కూడా మస్తుగా ధూమ్ధామ్గా చేసుకుంటున్నారు. బతుకమ్మ గురించి, బొడ్డమ్మ గురించి ఈ ముచ్చట్లన్నీ అరుచుకునేటందుకు ఒక పెద్ద సార్ తానుకొచ్చిన. ఆ సార్ ఎవరు అనుకుంటున్నారు? మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్గా చేసిన కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు మన నందిని సిద్ధారెడ్డి సార్ తానకొచ్చిన. ఇగో ఈ సార్ గురించి దునియాలో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరని చెప్పుకోవాలుల్లా. అంత పెద్ద గొప్ప మనసున్న సారు, గొప్ప రచయిత, కవి అని అన్నగది ఇందాక అన్ని ముచ్చట్లు సార్తో మాట్లాడనీకి వచ్చిన. ముందుగానైతే మన బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుతా అన్నా కదా, ఇలా సార్తోని మంచిగా ముచ్చట్లు పెడదాం బతుకమ్మ గురించి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? మంచిగా. నేను బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా మంది మంచిగా ధూమ్ధామ్గా చేసుకుంటారు. మీరు వెనకటి కాలం నుండి చూస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికి బతుకమ్మ ఏ విధంగా మారింది, ఏం కథ అనేది మీ మాటల్లో చెప్పుల్ని సారు. బతుకమ్మను చూడబట్టి కనీసం 65 ఏళ్ళు అయి ఉంటుంది. 65 ఏళ్ళు? నేను 70 ఏళ్ళు అయితే 65 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నేను 5 ఏళ్ళ పిల్లవాడి నుంచి చూస్తున్నా. చూడడం కాదు, ప్రతి సంవత్సరం పూలు తెచ్చే బాధ్యత మాది. బతుకమ్మ పండుగకు పూలు మగపిల్లలే తెస్తారు. తెలంగాణలో ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో మగపిల్లలే పోయి పువ్వు తెస్తారు. మీరు అన్నట్టు నాకు ఒకటి మస్తు యాదకి వచ్చింది సార్. ఏంటంటే చిన్నప్పుడు నా చిన్నేట కూడా ఆ పండుగ వచ్చిందంటే చాలు 4ంటికి 5ంటికి మా అన్నదమ్ముల్ని లేచి పోన్లీ అడవి పొంటి పోయి మంచిగా పూలు తీసుకురా పోన్రి అని అందుము. అవును. మరి మీరు అట్లా తెద్దురా? అట్లా మబ్బుల్నే పోయి, మబ్బుల 3 గంటలకు 4 గంటలకే పోయి కూర్చొని అప్పుడు ఆ చెట్ల దగ్గర కనబడకున్నా కానీ చెట్ల దగ్గర పడుకొని ఈ చెట్టు నాది ఈ చెట్టు నాది అని ఎవరికి వాళ్ళు అక్కడ పడుకొని పూలు తెంపుకొని వచ్చేవాళ్ళు. అప్పుడే పూలు తీసుకొచ్చి తట్టల పూలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అప్పుడు స్కూల్కి పోయేది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 3:30-4 గంటలకు మా అమ్మ పేర్చేది, మా అవ్వ ఆమె పేర్చేది. పెద్ద బతుకమ్మ నాడు మాత్రం సెలవులు ఉండేవి కనుక మేమే ఆ పక్కకు కూర్చొని పువ్వు మడత పెట్టి ఇవ్వడం అంటారు. అమ్మకు వేరే వాళ్ళు. పెద్ద బతుకమ్మ నాడు ఇంకొక ఆయన వచ్చేది పేర్చడానికి. అవ్వ కూడా పేర్చేది కాదు. ఆమె పొయ్యికాడ వంటలు, సద్దులు, వంటలు అన్నీ చేసుకుంటూ ఆమె ఉండేది. ఈ పేర్చే పని ఇంకొక ఆయన పక్కింటి ఆయన వచ్చి చేసేవాడు. ఆయన చేస్తుంటే మేము తంగెడు పువ్వు మడత పెట్టి ఇవ్వడం, గునుగు కోసి మధ్యలోకి ఆ కట్టు ఉంటుంది కదా అక్కడికి కోచి ఇవ్వటం, దానికి రంగులు అద్ది ఇవ్వటం, ఇలాంటి పనులన్నీ మేము చేసేవాళ్ళం. కాబట్టి బతుకమ్మ పేర్చడంలో, ఆడడంలో స్త్రీలకు ఆనందం, పేర్చడంలో, పూలు తీసుకురావడంలో మగవాళ్ళకి ఆనందం. ఇది అన్నా చెల్లెళ్ళ బంధం. అన్నలు చెల్లెళ్లను ప్రేమించడానికి గుర్తుగా వచ్చినటువంటి పండగ ఇది. అందుకని ఈ అన్నా చెల్లెళ్ళ ప్రేమలో అన్నల పాత్ర ఉంటుంది, చెల్లెళ్ళ పాత్ర ఉంటుంది, అక్కల పాత్ర ఉంటుంది, తమ్ముళ్ళ పాత్ర ఉంటుంది. ఈ అందరు కలిసి చేసి పేర్చి ఆడి తీసుకొచ్చి ఆ చివరికి చెరువులో నిమజ్జనం చేయడం. సార్ ముందుగానైతే ఇక దసరా షురు అయింది అనగానే బొడ్డెమ్మ ఆడతారు కదా. అసలు బొడ్డమ్మ పుట్టమన్నుతో తెచ్చి చేస్తారు. అసలు దాని గురించి నాకు మొత్తం వివరంగా చెప్పులి సారు, నాకు బిల్కుల్ తెలియదు గింత కూడా. బొడ్డెమ్మ అనేది భాద్రపద పంచమి రోజు నుంచి ఆడతారు. ఆశ్వీజం మొదలైన పాడ్యం నుంచి బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ కంటే దాదాపు 10 రోజుల ముందు. 10 రోజుల ముందు అంటే 9 రోజులు. అది 9 రోజులే, ఇది 9 రోజులే. బొడ్డెమ్మ 9 నెలలు, బతుకమ్మ కూడా 9 దినాలు.
ఈ 9 రోజులు పుట్టమన్ను బయటకు పోయి ఏ మన్ను పడితే ఆ మన్ను కాకుండా పుట్టమన్ను తీసుకొచ్చి అప్పుడు చెక్కపీటలు ఉండేవి వెనకటి కాలం చెక్కపీట మీద ఈ పుట్టమన్నుతోని గద్దెల్లాగా చేసేవాళ్ళు 5 అంతస్తులు 6 అంతస్తులు గద్దెలు చేసేవాళ్ళు. ఒకటి ఉంది 5, 7, 9 ఇట్లా అని ఒక లెక్క ఉంది. అట్లా కొంతమంది 3 చేస్తారు, కొంతమంది 5 చేస్తారు. ఎక్కువ మంది 5 చేసేవాళ్ళు నా చిన్నప్పుడు. అయితే ఈ 5 చేసి దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పూలతో అలంకరించేవాళ్ళు దాన్ని. ప్రతిరోజు బొడ్డెమ్మను మట్టితోని ఈ గద్దెలు చేసి 5 గద్దెలు చేసి చివరికి వచ్చేసరికి చిన్న గద్దె, కిందికి పోయినా కొద్దీ పెద్ద గద్దెలు అంటే చతురస్రం అట్లాంటి ఏర్పాటు చేసి దాంట్లో 4-5 చోట్లలో చిన్న చిన్న పూలు ఉంచడానికి రంధ్రాలు చేసేవాళ్ళు. దీంట్లో ఉద్రాక్ష పూలు, నందివర్ధనం పూలు తీసుకొచ్చి దాంట్లో పెట్టేవాళ్ళు. బొడ్డమ్మకు వేరే పూలు పెడతారు, బతుకమ్మ వేరే పూలు పెడతారు. బతుకమ్మకు తంగేడు పువ్వు, గునుగ పువ్వు, గడ్డి పువ్వు, కట్ల పువ్వు, గుమ్మడి పువ్వు ఇవన్నీ కూడా బతుకమ్మ పూలు. కానీ బొడ్డెమ్మ దగ్గరికి వచ్చేసరికి రకరకాల ఉద్రాక్ష పూలు పెడతారు. ఉద్రాక్ష పూలు, రుద్రాక్ష అంటారు, ఉద్రాక్ష అంటారు. ఈ పూలు నందివర్ధనం పూలు, మధ్యాహ్నం పూలు అంటారు మన దగ్గర. మధ్యాహ్నం పూస్తాయి, మధ్యాహ్నం పూస్తాయి కాబట్టి మధ్యాహ్నం పూలు అంటారు. ఈ మధ్యాహ్నం పూలు సాయంత్రం పూసే ఈ ఉద్రాక్ష పూలు ఇవి సాయంత్రం పూస్తాయి. ఈ పూలన్నిటిని కూడా తీసుకొచ్చేసి దాంట్లో అలంకరించి చక్కగా ఎవరింటి ముందో కొంచెం వాకిలి పెద్దగా ఉన్న వాళ్ళ ఇంటి ముందట వాకిట్లో అలుకుతారు. ముందు అలుకు చేస్తారు. అప్పుడు ఈ ఎర్రమట్టితోని అలికేవాళ్ళు. ఎర్రమట్టి తీసుకోవాలి. పుట్టమన్నునేమో దీని మీద వేసేవాళ్ళు, పుట్టమన్నుతో అలకరు. పుట్టమన్నేమో ఈ గద్దెలు పొయ్యిలు చేయడానికి ఉపయోగిస్తారు. పుట్టమన్ను చాలా పవిత్రం. పుట్టమన్నుతోని బొడ్డెమ్మ చేస్తారు. పుట్టమన్నుతో పొయ్యిలు వేస్తారు. కొత్త పొయ్యి నిర్మించాలంటే పుట్టమన్ను తీసుకొచ్చేస్తారు. కానీ అలుకుకు ఎర్రమట్టి వాడతారు. ఎర్రమట్టి వాడతారు. ఈ ఎర్రమట్టితోని అక్కడ అలికి దాంట్లో చిన్నగా ముగ్గు వేసి, పిండి ముగ్గు వేసి తర్వాత పసుపుతో కొంచెం అలంకరించి దాంట్లో బొడ్డెమ్మలు పెడతారు. పెట్టి ఇందులో ప్రత్యేకత ఏంటిదంటే ఈ బొడ్డెమ్మ అంటే బొడ్డే అంటే చిన్నది అని, అంటే పెద్ద ఆమె కాదు, ఈమె చిన్న ఆమె అంటే పెళ్లి కాని ఆమె అని అర్థం. బొడ్డే అంటే చిన్నది, చిన్నది అంటే పెళ్లి కానిది. పెళ్లి కాని కన్యలే దీన్ని ఆడతారు. బొడ్డెమ్మ కోళ్ళు నీకు బిడ్డలేందని అంటే మంచి మొగుడు రావాలని, మంచి బిడ్డలు కావాలని పాటలు కట్టుకొని ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలకు సంబంధించిన పాటలు పాడతారు. దాంట్లో కోలలు ఉంటాయి. అట్లాగే ఈ చప్పట్లతో ఆడే ఆట ఉంటుంది. 3-4 రకాల ఆటలు బొడ్డెమ్మతోని 6 గంటల దాకా చీకటి పడదాకా ఆడతారు. చీకటి పడిన తర్వాత ఇంటికి తీసుకుపోతారు. ఇప్పుడు అది మీరు చెప్పింది కదా సారు, 5 అంతరాలు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు 9, 4 అంతరాలు అన్నారు కదా. ఇప్పుడు ఆ బొడ్డమ్మను అట్లనే ఉంచి పక్కకు పెడతారా, అట్లనే ఉంచి పెడతారు? లేదు, నిమజ్జనం రోజు చేయరు. ఎందుకంటే రోజు పుట్టమన్ను తెచ్చి చేయరు. భాద్రపద మాసంలో పంచమి రోజున తెచ్చి వేసిరంటే అది 9 రోజులు దాన్నే వాడతారు. తెల్లవారి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ మట్టికి మళ్ళీ ఒకసారి అలుకు పెట్టి కొత్తగా అలంకరించి దాని మీద చిన్న ముగ్గుతూ వేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త పూలు, పాత పూలు తీసేసి కొత్త పూలు పెట్టేసి కొత్త బొడ్డెమ్మ లాగానే మళ్ళీ తీసుకొచ్చి వాకిట్లో పెట్టి మళ్ళీ ఆడతారు. ఇట్లా 9 రోజులు కొత్త పూలు, కొత్త అలుకు, కొత్త ముగ్గు వేసి ఆడతారు. ఈ ఆడిన తర్వాత 9వ రోజు అంటే చివరి రోజు, ఆటలు అయిపోయిన తర్వాత చివరి రోజు అది బావిలో వేస్తారు. ఆ పక్కన ఉండేటటువంటి బావిలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు ఉండే బావిలో దీన్ని వేస్తారు. అంటే అది నిమజ్జనం. అది మట్టి కనుక బావి నీళ్ళల్లో కరిగిపోతుంది కనుక ఆ మట్టి బొడ్డెమ్మను బావి నీళ్ళల్లో వేస్తారు. తర్వాత 2వ రోజు 3వ రోజు నుంచి పాడ్యమి నుంచి ఆశ్వీజ పాడ్యం నుంచి బతుకమ్మ మొదలవుతుంది. ఎంగిలి పూల నుంచి ఇది మొదలవుతుంది. సారు ఇప్పుడు బొడ్డమ్మ గురించి ఇంత వివరంగా చెప్పిండ్రు కదా, అసలు తెలియని వాళ్ళకి కూడా ఇవాళ మీ ద్వారా, మీ మాటల ద్వారా మస్తు మంది తెలుసుకుంటారు కూడా. నేను కూడా చాలా వరకు తెలుసుకున్నా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇక బొడ్డమ్మ కూడా 9 దినాలు ఆడతారు. ఇక మళ్ళీ ఎంగిలి పూల బతుకమ్మ, అసలు ఎంగిలి పూల బతుకమ్మ ఏ రోజు షురు చేస్తారు, ఏంది కథ, దానికి ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పేరు పెట్టిండ్రు, గా ముచ్చట కూడా చెప్పారా జరా? అదే ఆశ్వీజ మాసం పాడ్యమి మొదలైన రోజున అమావాస రోజున మన దగ్గర పెద్దలకు బియ్యం ఇస్తారు. అవును, పెద్దలకు బియ్యం పెత్తరమాస అంటారు. పెద్దల మాస పెత్తరమాస అంటారు. ఇదేమో చనిపోయిన వాళ్ళ తిథులు నక్షత్రాలు ఇవన్నీ వ్యవసాయ పనులలోకి వెళ్ళే వాళ్లకు తెలివై కనుక గుర్తుపెట్టుకోలేరు కనుక
అందరికీ కలిపి తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు అందరికి కలిపి ఒకే రోజున బియ్యం ఇస్తారు. వాళ్ళకి అందరికి భోజనం పెట్టి వాళ్ళని పితృదేవతల్ని సంతృప్తి పరిచే రోజు అది అయిపోయింది. తెల్లవారి మరుసటి రోజున పాడ్యమి. ఈ పాడ్యమి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎంగిలి పూలని ఎందుకంటారంటే తొలి రోజున తీసుకొచ్చి తొలి రోజున పేర్చేటటువంటి బతుకమ్మ కాబట్టి దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఆ తంగేడు పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చిన్నగా పేర్చి మరి పెద్ద బతుకమ్మ కాకుండా తప్పుకుంటాం. ఆ పాత్రలో గుమ్మడి ఆకులు తెచ్చి మొదట గుమ్మడి ఆకులు వేసి గుమ్మడి ఆకుల్ని ఆ పళ్ళెంలాగే చుంచుతారు. వృత్తాకారంలో గుండ్రంగా చించేస్తారు. మిగతాది చించేసి దాని మీద గుమ్మడి పువ్వు వేస్తారు. గుమ్మడి పువ్వులు పరిచి ఇట్లా విస్తరించి పెరిచి దాంట్లో పరుస్తారు. పరిచిన తర్వాత తంగేడు పువ్వు మడత పెట్టినటువంటి తంగేడు పువ్వుతో దీన్ని చిన్నగా పేర్చి దాంట్లో ఒక పసుపు ముద్ద గౌరమ్మ ఆ పసుపు ముద్ద దాంట్లో పెట్టి తీసుకెళ్తారు. దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎంగిలి పూల బతుకమ్మ అని ఇంత వివరంగా చెప్పిండ్రు కదా. ఇప్పుడు 9 దినాలు బతుకమ్మలు ఆడుతూనే ఉంటారు. ఇక మరి 9 దినాలకు 9 పేర్లు ఉంటాయి, 9 ప్రసాదాలు ఉంటాయి కదా. మరి గవిటి గురించి కూడా చెప్పుండ్రి. అవును, ఇక ప్రతిరోజు ఏంటంటే పూలు మాత్రమే కాకుండా పూలను దేవతలాగా భావించి బతుకును దేవతగా భావించేటటువంటి పండుగ ఒక బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇది కేవలం తెలంగాణలోనే ఉంది. మీరు అన్నట్టు రెవరెన్స్ ఆఫ్ లైఫ్ అన్నారు ఇంగ్లీష్లో. లైఫ్ అంటే జీవితము, బతుకు. ఈ బతుకును ఆరాధించేటటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉంది. దానికి పూలతోని ఒక శిఖరం పేర్చి దీన్ని పూల పండుగ, దీన్ని స్త్రీల పండుగ, దీన్ని బతుకు పండుగ, బతుకు బతకనివు అనేటువంటి ఒక సందేశాన్ని సమాజంకి ఇవ్వడం కోసం ఈ బతుకమ్మ పండుగను తీసుకురావడం జరిగింది. అట్లా ఈ బతుకమ్మ పండుగ ఈ 9 రోజులు, కొన్ని చోట్ల 7 ఒద్దుల్లో చేస్తారు. ఒద్దులు అంటాం. ఒద్దు అంటే ఒక రోజు. 7 ఒద్దుల చేసేటటువంటి ఊర్లు కొన్ని ఉంటాయి, 9 ఒద్దుల చేసేటటువంటి ఊర్లు కొన్ని ఉంటాయి. 7 ఒద్దులలో చేసే దాంట్లో సారు నాకు బాగా యాదుకుంది. ఎవలాడ దిక్కైతే 7 ఒద్దులలోనే చేస్తారు. అట్లెందుకు మరి 9 ఒద్దులు ఎందుకు చేయరు? అట్లా ఎందుకంటే 7 సంఖ్య 9 సంఖ్య ఈ బేసి సంఖ్యలన్నీ కూడా చాలా దేవత ఆరాధనకు చాలా ఇష్టమైనటువంటి సంఖ్య. ఇది అది నవరాత్రులు, సప్తవారాలు, ఇట్లా 7 రోజులు, వారానికి 7 రోజులు కనుక 7 రోజులు చేసేటటువంటి పద్ధతి కొన్ని చోట్ల ఉంది. దీనికి ఎందుకు ఇట్లా చేస్తారంటే ఈ 7 రోజుల్లో పూర్తి చేసుకున్న వాళ్ళు 9 రోజుల్లో ఏ ఊర్లో అయితే పండుగ జరుగుతుందో అక్కడికి మళ్ళీ చూడడానికి వస్తారు వీళ్ళు. అట్లా ఇక్కడి వాళ్ళు అక్కడికి పోవడానికి సౌకర్యంగా. అట్లనే 9 రోజుల్లో పండుగ చేసుకునే వాళ్ళు 7 రోజుల్లో పండుగ చేసుకునే వాళ్ళ ఊరికి పోయి చూస్తారు, ఈడొచ్చి చూస్తారు. అందరూ కలిసి సామూహికంగా జరుపుకునేటటువంటి పండుగ గుంపు పండుగ. ఇది గుంపు జరుపుకునేటటువంటి పండుగ కనుక ఇట్లా కొన్ని చోట్ల 7, కొన్ని చోట్ల 9 రోజులకు చేస్తారు. అయితే 7 రోజులు 7 రకాలైనటువంటి ప్రసాదాలు తీసుకుపోతారు. ఈ ప్రసాదాలు ఏంటి అంటే మనకు కొత్తగా పంట వస్తుంది, కొత్తగా వచ్చేటటువంటి నీళ్లు చెరువులో ఉంటాయి. ఆ నీళ్లను శుభ్రపరచడానికి కొత్తగా వచ్చినటువంటి పూసినటువంటి పూలతోని ఈ పండుగ చేస్తారు. ఇది తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్లు కూడా శుభ్రం అవుతాయి. తంగేడు పూలకి నీళ్లను శుభ్రం చేసే శక్తి ఉంది తంగేడు పూలకి. అందుకని ఆ పూలను మనం ప్రధానంగా, అట్లనే గునుగ పూలు కూడా, ఆ గునుగ పూలకు కూడా శుభ్రపరిచే లక్షణం ఉంది, ఆయుర్వేదంలో ఔషధ లక్షణం ఉంది. అట్లా చేసేటటువంటి ఈ క్రమంలో ప్రతిరోజు దీన్ని చూడడానికి పిల్లలు వస్తారు, కొంతమంది మగవాళ్ళు వస్తారు. వాళ్లకు ప్రసాదం పెట్టాలి కనుక ప్రతిరోజు ఫలహారం తీసుకెళ్తారు. ఈ ఫలహారం ఏంటిదంటే కొత్త ధాన్యం ఏంటిదంటే మక్కలు వస్తాయి. అప్పటికి సరిగ్గా ఈ కాలానికి మక్కలు వస్తాయి. మక్క కంకులు కాల్చి విత్తులు ఒలిచి ఆ చిన్నగా కొంచెం దంచి దాంట్లో బెల్లం కలిపి ఇది మక్క గింజల పలహారం. అది చేసి ఈ మక్క గింజల్లో బెల్లం కలిపి, ఈ బెల్లము మక్క గింజలది ఒక రోజు ప్రసాదం. అట్లనే ఇదే కాలానికి సరిగ్గా పెసర పంట వస్తుంది. కొత్త పెసళ్ళను వేయించిన తర్వాత దాన్ని విసిరి పప్పు చేస్తారు. ఆ పప్పులో శర్కర కలుపుతారు, చక్కెర లేకపోతే బెల్లం కలుపుతారు. ఈ పెసరపప్పుతో కూడినటువంటిది ఒక రోజు, అట్లే అటుకులతో కూడినటువంటిది ఒక రోజు. ఇట్లా రకరకాలైనటువంటి ఫలహారాలు ప్రతిరోజు, ఒకరోజు తిన్నది ఒక రోజు కాకుండా వేర్వేరు ఫలహారాలు 7 రోజులకు 9 రోజులకు
ఒక్కొక్క విభిన్నమైనటువంటి పలహారాలు తీసుకొని రావటం అనేటువంటిది ఉంది. దాంట్లో అట్లు పోసుకొచ్చే వాళ్ళు ఉంటారు, వైశ్యులు ఉన్నారనుకోండి కుమ్మట్లు అట్లు పోసుకొస్తారు, దాన్ని అట్ల బతుకమ్మ అన్నారు. అటుకులు పోసుకొస్తారు, అటుకుల బతుకమ్మ అన్నారు. ఇట్లా మనకి ఈ 9 రోజులు 9 వెరైటీస్ 9 భిన్నమైనటువంటి పలహారాలు తీసుకురావటం అనేది ఉంది. అయితే 5వ రోజు ఆడరు. అవును సారు, నేను కూడా గిదే చెప్దాం అనుకున్నా, ఇక మీరు చెప్తున్నారా నాయన. 6వ రోజు ఆడరు, అర్రేమంటారు కదా, అలిగిన బతుకమ్మ ఆడద్దు అని అంటారు మా దిక్కైతే. మరి ఎందుకు సారు 6వ రోజు ఆడరు? అంటే 6వ రోజు ఆడకపోవడానికి నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళు ప్రతిరోజు పేర్చి అలసిపోతారు కాబట్టి, ఆడవాళ్ళు అలసిపోతారు, వాళ్ళకు వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి, ఇది వ్యవసాయ కుటుంబాల్లో ఎక్కువ చేసుకుంటారు. ఆ గ్రామంలో పనులు ఉంటే ఆ రోజు ఏవైనా వాయిదా పడ్డ పనులుంటే ఆ రోజు చేసుకోవడానికి వీలుగా బతుకమ్మకు విశ్రాంతి ఇచ్చి అలిగింది అని, ఆ అలిగిన నాడు పండుగ చేయొద్దని ఒకటి పెట్టి, అర్రేమంటే అయిరాదు అంటే పనికి రాదు అనే అర్థం, అట్లా పెట్టేసి ఆ రోజు బతుకమ్మ ఆడకుండా మళ్ళీ తెల్లారి నుంచి కొత్త ఉత్సాహంతో మళ్ళీ ఆడతారు. ఇక ఇప్పుడు ఈ 9 రోజులకు 9 రకాల బతుకమ్మలు ఉంటాయి, 9 రకాల 9వ రోజు నాడు పెద్ద బతుకమ్మ అంటాం, సద్దల బతుకమ్మ. సార్ ఇప్పుడు సద్దుల బతుకమ్మ 9వ రోజు ఎందుకు ఎత్తారు, మళ్ళీ గంత ఘనంగా ఎందుకు ఎత్తారు సారు? అంటే ఇక చివరి రోజు ఘనంగా ఉత్సవం చేసి, ఇప్పుడు ఆడిబిడ్డలందరినీ కూడా తల్లిగారింటికి తోలుకొస్తారు. ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తవారిళ్ళకు పంపించిన తర్వాత వీళ్ళందరినీ తిరిగి తమ ఇంట్లోకి బతుకమ్మ పండుగ వస్తుందంటే 4 రోజుల ముందే తోలుకొస్తారు. తోలుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఆ 10 రోజులు రాచమర్యాదలు ఉంటాయి. అంటే ఎన్నో ప్రేమలతో కూడినటువంటి రకరకాల అనుబంధాలు, అనురాగాలు, పిండి వంటలు ఇవన్నీ కూడా చేసి పెడతారు, దినం చేసి పెడతారు. ఆ పండుగ 9 రోజులన్నా వాళ్ళని మంచిగా చూసుకోవాలని. ఎందుకు అనంటే వాళ్ళ కష్ట సుఖాలన్నిటినీ మళ్ళీ తల్లిగారోళ్ళు పంచుకున్నట్టు ఇంకెవరు పంచుకోరు. ఇవన్నీ కూడా కలిసి ఉండేటటువంటి పండుగ కనుక ఆ చివరి రోజు 9వ రోజున పెద్ద ఎత్తున చెయ్యాలి. అంటే మొత్తం ఆ కంచెలో ఉన్న లేదా ప్రకృతిలో ఉన్న పూలన్నీ తీసుకురావాలని అనుకుంటారు. ఆ పూలన్నీ తీసుకొచ్చేసి వరుస ప్రకారంగా పేర్చి, క్రమానుగతంగా పేర్చి, గునుగ పూలు అయితే రంగుల్లో అద్ది పెద్ద బతుకమ్మ, నిలువెత్తు బతుకమ్మలు పేర్చేటప్పుడు మీరు అన్నారు కదా 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద అంటే, అప్పుడు కాగితం పూలు పెట్టేవాళ్ళు కాదు, బంతి పూలు పెట్టేవాళ్ళు కాదు. అప్పుడు తంగేడు పూలు, గునుగు పూలు, గడ్డి పూలు విస్తృతంగా దొరికాయి, విపరీతంగా దొరికాయి, విరివిగా దొరికాయి గడ్డి పూలు. ఆ గడ్డి పూలను కూడా చించి చిన్న చిన్న కట్టలు కట్టి, ఆ కట్టలన్నీ కూడా రకరకాల రంగుల్లో ముంచి తీరొక్క రంగులు, అందుకే నేను పాటలో రాసేటప్పుడు తీరొక్క రంగుల్లో తీర్చినాము, తీరొక్క రంగులుగా తీర్చేటటువంటిది. అందుకని బంగారు చీరలు బాజారులన్నీ, కొత్త చీరలు ఉంటాయి. అప్పటిదాకా వీళ్ళంతా పనులకు పోయేటోళ్ళు కొత్త చీరలు కట్టుకుంటారు, కట్టుకుంటారు పండుగ పూట. పీతాంబరాలు అంటారు వాటిని, పీతాంబరాలు అంటారు. ఈ పీతాంబరం ఒకటే ఉంటుంది, వాళ్ళు పెళ్లి అప్పుడు పెడతారు, అది ఒక్కటి జాగ్రత్తగా సందుకలు దాచుకుంటారు. ఆ రోజు తీస్తారు, ఆ రోజు పండుగ పూట తీసుకొని కట్టుకుంటారు, కట్టుకొని ఆ రోజు ఆడతారు. అందుకని బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ. అట్లా ఆ రోజుల్లో ఇట్లాంటి పూలన్నీ తీసుకొచ్చేసి నిలువెత్తు బతుకమ్మ పేర్చేవారు. నిలువెత్తు బతుకమ్మ పేర్చి తీసుకుపోవడం, తర్వాత చెరువులో నిమజ్జనం చేయటం అనేది కూడా పెద్ద పని. అయితే ఇవన్నీ తీసుకెళ్ళి ఏ హనుమాన్ల కిందనో, ఎక్కడ కూడలి స్థలాలు చౌరస్తాల్లో ఎక్కడ పెద్ద ప్రదేశం ఉందో అక్కడ ఆడేవాళ్ళు. ఆడినప్పుడు ఆ ఊరి పెద్ద మనుషులంతా వచ్చి ఆ హనుమాన్ల మీదకి ఎక్కి లేదా అరుగు మీదకి ఎక్కి ఎవరి బతుకమ్మ పెద్దగుంది అని లెక్క పెట్టడం కూడా ఒక సంప్రదాయం. ఎవరిది పెద్దగుంది వెనకటి కాలం నుంచి ఉంది. ఫలానా ఇంటి వాళ్ళ బతుకమ్మ పెద్దగుందా, ఫలానా వాళ్ళ బతుకమ్మ పెద్దగుందా అని బతుకమ్మ పెద్దగా పేర్చిన వాళ్లకు చిన్నపాటి ప్రశంస, పొగడ్త ఇచ్చేటటువంటి పద్ధతి అప్పుడు ఉంది. వెనకటి నుంచి కూడా ఉంది. పెద్ద బతుకమ్మ అనే మాటలోనే ఒకరిని నుంచి పోటీపడి ఇంకొకరు పేర్చడం. అట్లా పెద్ద బతుకమ్మలన్నీ కూడా ఒక చోటికి తీసుకొచ్చేసి అక్కడికి పంతులు వస్తాడు, బ్రాహ్మణ పంతులు వచ్చి చిన్నపాటి పూజ చేసి గౌరీ పూజ చేస్తాడు. ఆ గౌరీ పూజ చేసిన తర్వాత అప్పుడు ఆట ఆడతాడు. సారు ఇప్పుడు మనం బతుకమ్మ చేసేదేమో గొడ్డమ్మనేమో పీట మీద మంచిగా పుట్టమన్నతోని వేరుతారని అన్నారు కదా. ఇప్పుడు మన బతుకమ్మ చేసేది 9 దినాలు కాకుండా లాస్ట్ రోజు చేస్తారు కదా సార్, అది
తాంబూలంలో తాంబాలం వేస్తారు అంటారు. కదా, తాంబాలం దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఆ తాంబాలంలోనే అంటే వేయాలి పెద్దది అని? తప్పు ముందు రోజు చేసేది చిన్నవన్నీ తపుకులో పేరుస్తారు. తప్పుకులు. తపుకు అంటే తపుకు ఆ, తపుకు అంటారు. ఆ, ఈ తపుకేమో చిన్నది, మన పల్లెమంత ఉంటుంది, ఆ, మనం తినే పల్లెమంత ఉంటుంది, ఆ, అది చిన్నది. కానీ తాంబాలం అనేటువంటిది పెళ్ళప్పుడు కాళ్ళు గడగడానికి పెట్టే తాంబాలాలు ఉంటాయి చాలా మంది ఇళ్ళల్లో. ఆ, ఆ తాంబాలంలోనే ఈ వరుడి యొక్క కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు మామలు గడగడం అనేది సంప్రదాయంగా ఉంది. ఆ తాంబాలం అట్లా కూడా తాంబాలం పెడతారు పెద్దది. ఇత్తడిది కదా సార్? ఇత్తడి ఇత్తడిది తాంబాలం, పెడతారు. ఇత్తడి పెడతారు. ఆ, ఆ ఇత్తడి తాంబాలంలో బతుకమ్మలు పేరుస్తారు. పెద్దగా ఉంటుంది కనుక పెద్ద బతుకమ్మ ఉంటది. పేర్చడానికి బేస్ కూడా పెద్దగా ఉండాలి కదా, మంచిగా కింద పెద్దగా సరిపోతది కూడా. సరిపోతుంది. అందుకని అట్లా నిలువెత్తు బతుకమ్మ పేర్చాలంటే పెద్ద తాంబాలం కావాలి. మొదలు సారు ఇప్పుడు గుమ్మడి ఆకులు వేసిన తర్వాతనే పసుపు కుంకుమ వేసి అయితే మేము ముందుగాల మొక్కుకుంటాము. మొక్కుకొని తంగెడు పువ్వు పెడతాము. అసలు పెద్ద బతుకమ్మ నాడు తంగెడు పువ్వే ఎందుకు మొదలు పెడతారు? ఏరే పువ్వులు కూడా పెట్టచ్చు కదా. ఏ రోజైనా కూడా తంగెడు పువ్వునే మొదట పేరుస్తారు. కారణం ఏంటంటే తంగెడు పువ్వు కంటే ముందు గుమ్మడి పూలు కింద అడుగున వేస్తారు. గుమ్మడి పూలు, గుమ్మడి పూలు కూడా పసుపు వర్ణమే, తంగెడు పూలు కూడా పసుపు వర్ణమే. ఈ పసుపు రంగు అనేది స్త్రీల సౌభాగ్యానికి గుర్తు. ఈ పసుపుకు ఒక ప్రాధాన్యత ఉంది, కుంకుమకు ఒక ప్రాధాన్యత. ఈ రెండు కూడా పసుపు కుంకుమలు అంటే మొత్తం సంసారానికి గుర్తు. ఇంకా మాట్లాడితే భర్త సౌభాగ్యానికి గుర్తు. ఒక మంచి సంపదతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నదానికి గుర్తుగా ఈ రెండు పసుపు కుంకుమలు వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి అని దీవిస్తారు. ముఖ్యంగానే దీవించేది ఏంటంటే పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి. అట్లాంటి పద్ధతిలో ఈ పసుపు మొదట పేర్చి తర్వాత తెలుపు వర్ణం పేర్చిన తర్వాత గునుగ పూలు తెల్లగా ఉంటాయి పేర్చిన తర్వాత మళ్ళీ రంగురంగుల పూలు పేరుస్తారు. ఎన్ని రంగులు వీలైతే అన్ని రంగులు పేరుస్తారు. సార్ మీరు వెనకట ఏమేం పూలతో బతుకమ్మ చేస్తుండే? ఇప్పుడంటే బాగా సిస్టమ్ మారిన కొద్దీ తీరొక్క రంగుల పూలు పెడుతున్నారు, పువ్వులకు కూడా రంగులు ఎత్తున్నారు. మరి వెనకట రంగులు ఎత్తుండేనా మీ కాలంలో? నాకు తెలిసినంత వరకు తొలి దశలో రంగులు లేవు, పూలకే రంగులు ఉండేవి. పూలకు రంగులు ఉండేవి అంటే ఉదాహరణకు కట్ల పూలు ఉంది అనుకోండి, దాన్ని వైలెట్ కలర్ అంటాం కదా, నీలి రంగుకు తర్వాత ఊదా రంగుకు మధ్యన ఉండేటటువంటిది కట్టె పూల రంగు. దీన్ని తీగ ఉంటది, ఆ తీగకు పెద్ద పెద్ద పూలు వస్తాయి, ఇట్లా గొట్టం తీరు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ గొట్టం తీరు ఉంటాయి. దాని రంగు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి మొదటి దశలో రంగులు అద్దడం కాకుండా సహజమైనటువంటి రంగుల వేరువేరు రంగులు కలిగినటువంటి రంగుల పూలే తెచ్చేవాళ్ళు. సారు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు తంగడి పువ్వు అని పట్నం బంతులని కూడా అంటాం, పట్టుకుచ్చులాగా. పట్టుకుచ్చుల పూలు, పట్టుకుచ్చుల పూలు కూడా తీసుకొచ్చేవాళ్ళు. సీతమ్మ జడలని, గునుగు పువ్వు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టేక్ పువ్వు పెడుతున్నారు, వీటికి కలర్లు అద్ది పెడుతున్నారు. మరి ఏ పూలు బతుకమ్మకు పెడితే మంచిది, ఏం కథ? అంటే ఈ రంగులు అద్దే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే క్రమక్రమంగా మనకు ప్రకృతి మీద ప్రేమ లేకుండా ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ప్రతి ఊర్లో కొన్ని కంచెలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఆ కంచెలు లేవు, మొత్తం అన్ని కూడా సాగు చేస్తున్నాం కాబట్టి కంచెలు ఉంటేనే పూలు వస్తాయి. కంచెలు లేవు కాబట్టి ఇప్పుడు పూలు అంతగా దొరకటం లేదు. ఒక్కొక్క సంవత్సరం అయితే తంగెడు పూలు కూడా దొరకడం లేదు. అట్లాంటి దశ వచ్చింది కాబట్టి ఇప్పుడు తంగెడు పూల బదులుగా బంతి పూలు పెడుతున్నారు, అంతరించిపోతున్నాయి. అట్లా ప్రకృతిని నాశనం చేస్తూ కొంచెం కొంచెం ధ్వంసం చేస్తూ వస్తున్నటువంటి దశలో రంగులు కూడా పోతున్నాయి, పూలు కూడా పోతున్నాయి. ఇవన్నీ పోతున్నటువంటి క్రమంలో కృత్రిమ రంగుల మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. సారు బతుకమ్మ అంటేనే మన బతుకుదేరు చెప్పే బతుకమ్మ అంటారు చాలా వరకు. అయితే వెనకట నుండి ఇప్పటికి కూడా ఆడుతున్నారు సప్పట్లతోనే, ఇట్లా మంచి అందరూ సప్పట్లు ఆడుకుంటా ఇట్లా కొట్టుకుంటా సేమ్ నా లెక్కనే రావాలి, నువ్వు నా తీరే వేయాలి అనుకుంటా పాటలు పాడేది. అవి కూడా వెనకటి పాటలు మంచిగా ఉంటుండే. ఈ మధ్య కాలంలో డీజేలు వచ్చినాయి. మరి మీరు చూస్తున్నప్పటికి కూడా వెనకటి కాలం నుండి చూస్తున్నారు కదా 60 ఏళ్ళ సంది, మరి ఈ డీజేలు పెట్టుడు ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే డీజేలు పెట్టడం ఒకటి స్త్రీలకు చాలా మందికి ఇష్టం లేదు, ముఖ్యంగా వెనకటి ఆడవాళ్ళకి ఇష్టం లేదు. రెండవది ఈ తెలంగాణ ఉద్యమం వల్ల బతుకమ్మ బాగా పెరిగింది, విస్తరించింది, పేరొచ్చింది. కానీ మగవాళ్ళు కూడా ఆడడం మొదలు పెట్టారు, వచ్చి ఆడ డాన్సులు చేస్తుంటారు. ఇంత బొజ్జలు పెట్టుకొని వాళ్ళు ఎగురుతుంటే మనం చూడలేము, నా సొంటోడు చూడలేడు. ఎట్లా ఎగురుతారు? ఆ డీజేలు పెట్టి డీజేలో వచ్చిన దాన్ని బట్టి ఎగురుతారు. మనకు బతుకమ్మ ఆట స్త్రీలు ఆడుతున్నప్పుడు
ఒక నైపుణ్యం, ఒక కళాత్మకత కనబడుతుంది, అలా సౌందర్యాత్మకత కనబడుతుంది. ఏంటిది ఆ ప్రత్యేకత అనంటే, ఈ బతుకమ్మలో చప్పట్లు కొడతారు కదా, చప్పట్లు కొట్టడం వల్ల అది సంగీతం లయ, సంగీతం కళ, సంగీత కళ ఉంది అలా. చప్పట్లు ఒక పద్ధతిలో కొడతారు, ఇట్లా వంగి కాబట్టి ఈ చప్పట్లు కొట్టే పద్ధతి ఒక లయాత్మకంగా ఉంటది కాబట్టి ఇది సంగీతం. ఈ లయాత్మకతకు ఒక పాట కడతారు, ఆశుగా పాట చెప్తారు. కొందరు పాత ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు పాట చెప్తే 1-2 గంటలు నడుస్తుంది ఆ పాట. ఆ పాడినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది సాహిత్యం. అంటే ఇది సంగీతం, ఆ పాటలో భావాలు ఉంటాయి గనక, కథ ఉంటుంది గనక, అది రకరకాల కథలుతో కూడి ఉంటుంది గనక అది సాహిత్యం. అంటే 2 కళలు కలిసినాయి. మూడో కళ ఏంటిదంటే, ఇప్పుడు అడుగులు వేస్తారు వీళ్ళు, స్త్రీలు ఇట్లా ఒక పద్ధతిలో కదులుతారు. సారు ఇంకో ముచ్చట ఏంటంటే, మనము గుల్లా ప్రదక్షిణలు చేస్తే ఎడవ బందికి వెళ్ళిపోతాం కదా, ఈ బతుకమ్మ ఎందుకు కుడి బంది నుండి చుట్లు తిరుక్కుంటూ ఆడతారు? కుడి దిక్కు నుంచి ఆడడం అనేది ప్రత్యేకత కోసం పెట్టి ఉంటారు. ఆ ప్రత్యేకంగా ఒక అడుగు ముందుకు 2 అడుగులు పక్కకు వేసి ఆ కదిలే పద్ధతి కూడా చాలా వయ్యారంగా ఉంటుంది. అంత వయ్యారంగా కదిలేటటువంటి పద్ధతి మనం చూసినప్పుడు సరిగ్గా చప్పట్లు చేతులు వచ్చి ముందటి కదులుతుంటే మొత్తం చూడదలుచుకుంటే చేతులే కనబడుతుంటాయి, చప్పట్లే కనబడతాయి. అట్లనే పాదాలు కదులుతూ ఉంటే పాదాలే కనబడతాయి. ఒకవేళ కెమెరా ఉంటే పాదాల దగ్గర పెడితే అన్ని పాదాలే కనబడుతుంటాయి. ఆ పాదాలు కదలిక కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది కనుక అది నాట్యం. సంగీతం, సాహిత్యం, నాట్యం 3 కలిసినాయా. బతుకమ్మ పేర్చేటటువంటి పద్ధతిని చూసినప్పుడు అది ఒక శిల్పకళ, చిత్రకళ. రంగులు అద్ది పేరుస్తారు కాబట్టి చిత్రకళ ఉంది దాంట్లో. అట్లాంటి ఒక పండుగలో పాటలు వేల కొద్ది, లక్షల కొద్ది పాటలు ఉన్నాయి. అట్లాంటిది బతుకమ్మను ఉద్దేశించి పాడేటట్టు శ్రీలక్ష్మి నీ మహిమలు చిత్తమున ఎరుగుదనమ్మ అని పాడతారు కదా. ఈ పాడేటటువంటి పాటలన్నీ కూడా ఇవాళ స్త్రీలకు మాత్రం వస్తాయి. ఆ స్త్రీలు పాడుతున్నప్పుడు దాంట్లో ఒక కథ కూడా నడుస్తుంటుంది. ఆ ధర్మాంగదుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆ ధర్మాంగదుడు అనేటువంటి రాజుకు పిల్లలు పుట్టి చనిపోతుంటారు. చనిపోతున్నప్పుడు వాళ్ళందరూ చనిపోతూ ఉంటే సంతానం లేకపోవడం వల్ల ఆయన బాధపడి ధర్మాంగదుడు, ఆయన భార్య ఇద్దరు కలిసి శ్రీలక్ష్మి కోసం తపస్సు చేస్తారు. శ్రీలక్ష్మి వాళ్ళకి ప్రత్యక్షమవుతుంది, ఏం కావాలని అడుగుతుంది. పుట్టిన వాళ్ళంతా చనిపోతున్నారు కాబట్టి నీవే మా ఇంట్లో జన్మించు ఓ శ్రీలక్ష్మి, నీవే మా ఇంట్లో జన్మిస్తే సంతోషం అంటది. సో ఆమె ఆ శ్రీలక్ష్మే ధర్మాంగదుడి ఇంట్లో బతుకమ్మగా జన్మించింది. జన్మించి ఆ ఇంట్లో పెరిగింది కనుక ఆమె శ్రీలక్ష్మి యొక్క మహిమతోని ఆ బతుకమ్మ పుట్టింది అనేటువంటి కథ ఒకటి. సారు మంచిగా చెప్పిండ్రు. నాకైతే ఇది తెలియదు, దీని చరిత్ర అంతా తెలియాలంటే ఒక పెద్ద మనిషి చెప్తేనే అర్థమవుతుంది అంటారు. నాకు ఇవాళ మీరు చక్కగా అందుకే ఇంకొక కథ కూడా ఉంది జానపదులలో, ఇంకో కథ కూడా ఉంది, అది కూడా మీరు వినొచ్చు. ఇంకో కథ ఏంటిది అంటే, ఇది అన్నా చెల్లెళ్ళ ప్రేమకు సంబంధించిన పండుగ. ఇందాక చెప్పాను కదా, అన్నను తోలుకరమ్మని 1 రోజుల ముందటి నుంచి చెప్పంటుంటది చెల్లె. కొద్దిగా మా అన్న కనబడితే చెప్పు, ఒకసారి వచ్చి పొమ్మను, పండుగకి తోలుకపోమ్మను అని చెప్పంపుతుంది ఈమె. ఇక ఆయన వెళ్ళి తోలుకొస్తాడు. అందుకని ఎందుకు రాలేదు అంటే ఏరడ్డమాయ అంటాడు ఆయన. ఏరడ్డమైంది అందుకని రాలేదు. అట్లా ఏర్లు దాటుకుంటూ ఊర్లు దాటుకుంటూ అన్ని పోయి ఆయన తోలుకొచ్చిండు. అది మీద అన్న చెల్లెల మీద కూడా పాట ఉంది సార్. పాట ఉంది కదే, అదే పాట ఉంది కాబట్టి ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడు వచ్చన్న ఓడాయే ఉయ్యాలో. అందుకని ఒక్కడే మాయన్న వచ్చన్న ఓడు అని అంటే ఎందుకు రాలేదు అంటే ఈయన చెప్తాడు ఏమంటే, ఒత్తునే చెల్లెలా ఏరడ్డమైంది అని ఈయన చెప్తాడు. ఆ ఏరడ్డమైనా మరి నాకు మీద ఉండే దానికోసం రావాలంటే ఏర్లు దాటుకుంటూ ఊర్లు దాటుకుంటూ ఆయన పోతాడు, ఈమె దోలుకొస్తాడు, ఇంటికి దోలుకొచ్చిండు. చాలా పెద్ద పాట ఉంటది, ఇది చాలా పెద్ద పాట ఉంటది. పూలు అడ్డమవుతాయి, ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. మొత్తం ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో అన్ని రకాల కష్టాలు అన్న చెప్తుంటాడు ఇందుకు రాలేదని. ఈ అన్ని కష్టాలు దాటి వచ్చినప్పుడే చెల్ల మీద ప్రేమ ఉన్నట్టు. అందుకని చెల్ల మీద ప్రేమ ఉన్నదని చెప్పడానికి నేను ఏరు దాటాను, పువ్వు దాటాను, కాయలు దాటాను, చెట్లు దాటాను, చెలుగులు దాటాను, చెలకలు దాటాను, ముళ్ళు దాటాను, అన్ని దాటి వచ్చినా అని చెప్తాడు.
ఇంటికి వచ్చినాక తలుపులు అడ్డమాయా అని కూడా వస్తది సార్. తలుపులు అడ్డం అయితే ఇక చాలా పెద్ద పాట అది. ఇక ఏమేమి ఉన్నాయో అన్ని అడ్డం అవుతాయి. ఈ అన్ని అడ్డాలలో ఒక అడ్డం ఏంటిది అంటే వదినే అడ్డం. అదిన మరదలకి ఎప్పుడు పోరే. అన్నా చెల్లెళ్ళ ప్రేమకు అడ్డం వచ్చేది ఎవరంటే వదిన. ఈ అన్న తన భర్తగా ఉన్నప్పుడు ఆ భర్త తన మీదనే అనురాగం కురిపించేది, ప్రేమ కురిపించేది. చెల్లి వచ్చినప్పటి నుంచి చెల్లె మీద కురిపిస్తున్నాడు. ఎటువాయ చెల్లె అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరు ఇడిచిపెట్టకుండా తిరుగుతారు. అప్పుడు ఈమె కోపం వచ్చింది. నా మీద కురిపించాల్సిన ప్రేమ అంతా కలిపి మొత్తం వాళ్ళ చెల్లె మీద కురిపిస్తున్నాడని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేసింది అంటే ఓ రోజు చెల్లెను అంటే మరదలను చెరువుకు స్నానాన్ని తీసుకుపోయింది. బట్టలు ఉతుకుందాం రమ్మని తీసుకుపోయింది. అప్పుడు బట్టలు ఉతుకోవడానికి ప్రతి ఇంట్లో బావి ఉండేది కాదు కనుక చెరువుకే పోయి చెరువు కట్టకాడికి పోయి ఆడ బట్టలు ఉతుకొని ఎండేసుకొని రావాలి. అట్లా పోయి బట్టలు ఉతికేసిర్రు. వదిన మరదన్లు ఇద్దరు కూర్చొని బట్టలు ఉతికేసిర్రు. ఉతికేసిన తర్వాత ఆ చీరలు కట్టుకునేటప్పుడు పొరపాటున వదినే చీరే దానికి దగ్గర ఉంటే మరదలు కట్టుకుంటుంది, చీర కట్టుకుంటుంది. నువ్వు నా చీర ఎందుకు కట్టుకున్నావు అని పెద్ద పంచాయతీ పెడుతుంది. ఇక ఉన్న కోపం అంతా తీస్తుంది. అన్న మీద, చెల్లెల మీద, మరదల మీద ఉన్న కోపం అంతా తీసి ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. తిట్టినప్పుడు నేను ఇస్తానమ్మా, నువ్వు నన్ను తిట్టకు వదినా, నేను పండుగ మంచిగా గడుపుకోవడానికి వచ్చిన కానీ తిట్టుబడడానికి రాలేదని ఎంత బతిలాడినా వినకుండా కొంచెం ఇట్లా బతిలాడుతుంటే కోపం వచ్చేసి ఒకానొక దశలో బొండిగా పిసుకుతుంది. ఏది మరదల్ది. నా చీర కట్టుకొని నా భర్తను నాకు కాకుండా చేస్తున్నావు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఆయన మారిపోయిండు, నా మీద ప్రేమ చూపెడతలేడు, నా పిల్లల మీద ప్రేమ చూపెడతలేడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని బొండిగా బట్టి తీసుకుని చచ్చిపోతుంది. ఎవరు? చెల్లె మరదలు చనిపోతుంది. ఆ మరదలను అక్కడ చిన్న పొక్క దవ్వి, అదే బొంద దవ్వి, ఆ బొందలో చెరువు గడ్డకే పెట్టి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంటికి మామూలుగా వస్తుంది. ఈ అన్న అడుగుతాడు, ఏది చెల్లేది అని అడుగుతాడు. నాకేం తెలుసు అంటాడు. వాళ్ళ ఇంటికి పోయిందేమో, వాళ్ళ ఊరికి పోయిందేమో, నాకు చెప్పలేదు అంటాడు. మళ్ళీ ఆడికి తెలుసుకుంటే అక్కడ భర్త, ఆమె భర్త, ఎవరు? ఈ చనిపోయిన ఆమె భర్త, ఆయన కూడా వస్తాడు వెతుక్కుంటూ. ఎక్కడ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అత్తగారింట్లో లేదు, అవగారింట్లో లేదు, ఎక్కడ లేదు, ఎక్కడుందని ఊరంతా వెతికి తిరుగుతూ ఉన్నప్పుడు చెరువు దగ్గరికి వస్తారు. చెరువు దగ్గరికి వస్తే చెరువు దగ్గర ఒక చెట్టు పిలుస్తుంది. ఏమో చెట్టు దగ్గర నుంచి శబ్దం వస్తుంది అని చెప్పి చెట్టు దగ్గరికి పోయి చూస్తే అది తంగేడు చెట్టు. అది తంగేడు చెట్టు అయి మొలిచింది. ఆ తంగేడు చెట్టు పూసింది పువ్వు, తంగేడు పువ్వు. ఆ తంగేడు పువ్వు మాట్లాడుతుంది. పువ్వు పూసి ఆ తంగేడు పువ్వే మాట్లాడుతుంది. అన్న, నేను నీ చెల్లెను, నేను చనిపోయినా, ఇగో ఇట్లా అయినా, అందుకని ఏం జరిగింది అంటే ఇదంతా చెప్తాడు. చెప్పినాక వదిన మీద కోపం వచ్చి దాన్ని చంపేస్తా అది ఇదని ఏదో కోపానికి వస్తుంటే అది కరెక్ట్ కాదు, చంపొద్దు. నీవు నా మీద ప్రేమ ఉండడం మంచిదే, భర్త వచ్చాడు, భర్త ప్రేమ కూడా మంచిదే. మీరేం చేయండి అంటే ఊర్లో, ఈ ఊర్లో కానీ ఆ ఊర్లో కానీ, ఈ రెండు ఊర్లలో నా పేరు మీద, ఇదిగో నేను ఇప్పుడు తంగేడు పువ్వునై పుట్టాను కనుక, నేను చనిపోయిన తర్వాత తంగేడు పువ్వునై పూశాను. తంగేడు పువ్వులను తీసుకొచ్చి దాన్ని పేర్చి దాని చుట్టూ ఒక ఆట ఆడితే నాకు అంతకంటే సంతోషం లేదు, అదే నా మీద ఉండేటటువంటి ప్రేమకు గుర్తు అని చెప్పి అన్నతోని కోరితే అన్న తంగేడు పూలు అన్నీ ఏరుకొచ్చి పేర్చి ఈ బతుకమ్మను సృష్టించాడు అని ఇంకో కథ ఉంది. ఆమె నివాళి, ఆమె స్మృతిలో, ఆమె మెమొరీలో, జ్ఞాపకంగా ఈ బతుకమ్మ పండుగ మొదలైంది అనేటువంటిది ఇంకో కథ. బతుకమ్మకు తంగెడు పువ్వుకున్న అర్థం అయితే సారు ఒక ఏమంటారు, ఎంత చెప్పినా ఒడవదు అంటారు కానీ మీరు ఒక చిన్న మాటలో మంచిగా సమజయ్యేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. ఇంకోటి సారు, ఇప్పుడు ఇక మన తాంబూలంలో మంచి అన్ని రకాల పూలు, ఫస్ట్ ఆకులు పెట్టి అన్ని రకాల పూలు పెట్టి బతుకమ్మ చేస్తాం కదా, పైన గౌరమ్మ పసుపుతోని చేసి పెడతారు. అది ఎందుకు పెడతారు సార్? మరి ఇన్ని పూలను మనం గౌరమ్మ లెక్కనే భావించి మనం బతుకమ్మ చేస్తాం కదా, మళ్ళా గౌరమ్మను పసుపు ముద్ద చేసి ఎందుకు పెడతారు? పసుపు అనేది సౌభాగ్యానికి గుర్తు, పార్వతీదేవికి గుర్తు. మనకి పసుపుకు ఉండే ఔషధ గుణం ఏదైతే ఉందో మనిషిని శుభ్రపరుస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, అట్లనే సంసారాన్ని దానికి ప్రతీకగా కాపాడుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి పసుపుకు చాలా విలువ ఉంది. స్త్రీ సంస్కృతిలో, మహిళల సంస్కృతిలో పసుపుకు చాలా గౌరవం ఉంది. ఆ పసుపు ముద్ద ఆ పార్వతీదేవి గుర్తుగా, గౌరీదేవి గుర్తుగా
ఈ పూల శిఖరం బతుకమ్మ కూడా గౌరమ్మనే. ఉమ్, ఆ గౌరమ్మలో మళ్ళీ ఒక చిన్న, అంటే మనకి మొదటి నుంచి కూడా దేవతను కొలవడానికి ఏదో ఒక రూపం కావాలి. అంటే అవును. పూల రూపమే గాక విగ్రహ రూపం కూడా ఉంటుంది. ఆ, ఆ విగ్రహ రూపం బంగారం ఉంది కదా, బంగారం వర్ణంలో విగ్రహం ఉంటుంది. ఉమ్, ఆ బంగారు వర్ణాన్ని అందరూ చేయలేరు, కొనలేరు కనుక బంగారు విగ్రహానికి బదులుగా పసుపుతోని చిన్న ముద్ద చేసి దాంట్లో పెడతారు. ఇప్పుడు అది కూడా ప్రతీకాత్మకం. ఇప్పుడు బతుకమ్మను మనం అయితే చెరువులు ఇడతాము. ఉమ్. ఇక కొంతమంది చెరువు సౌలత లేని వాళ్ళు చిన్న కుంట తీరి వేసుకుంటారు, చెట్ల కింద ఇడతారు. అక్కడ బతుకమ్మ నీళ్ళలో ఇడిచిన తర్వాత గిన్నెని నీళ్లు అదే తాంబాలంలో తీసుకొని ఆ పసుపు అందరు చెంపలకు పెట్టుకుంటారు. మళ్ళా సత్తుపిండులు చేస్తారని చెప్పిండ్రు కదా, ఇస్తినమ్మ వాయినం వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంటారు. వచ్చి దీని ప్రత్యేకత ఏంది సార్? వచ్చి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు మనం అందరం కలిసి ఉండాలి అని తీసుకొచ్చిన పలహారాలు, ఇందాక పలహారాల వరకు మాట్లాడుకున్నాం. ఉమ్, ఆ పలహారాలు అన్నీ ఒకరికొకరు పంచుకోవడం అనేటువంటిది హృదయం విప్పుకోవడం లాంటిది. అది ఆహా. ఒకరి కష్టం ఒకరు పంచుకోవడం లాంటిది. అది ఇందాక చెప్పినట్లుగా తంబాలంలో కొంచెం నీళ్లు తీసుకొచ్చి, ఉమ్, తప్పుకులో కొంచెం నీళ్లు తీసుకొచ్చేసి ఆ పసుపును కొంచెం కొంచెం రాసుకొని, అంటే దాని తర్వాత ఏంటిది అని అంటే ఆ గౌరమ్మ మహిమ లేదా దయ, కృప వీళ్ళందరికీ అందడానికి వీలుగా ఒకరికొకరు అది పంచుకుంటారు. ఆ, అట్లా పంచుకున్నట్టుగానే పలహారాలు పంచుకుంటారు. తెచ్చిన పలహారాలు దస్తిలో దేంట్లో ఒక గుడ్డలో ముడేసి తీసుకొచ్చినవన్నీ అక్కడ తప్పుకులో పోసి అందరూ మళ్ళీ ఈ పాట పాడుకుంటూ పంచుకుంటారు. సార్ ఇంకో ముచ్చట ఏంటంటే మీరు ఎన్నో పాటలు రాసిండ్రు. అవును. ఇప్పుడు మనం బొడ్డమ్మ గురించి ముందుగా మాట్లాడుకున్నాం కదా, అవును. బొడ్డమ్మను నిద్రవో బొడ్డమ్మ నిద్రవో అమ్మ అని జోల పాటలు పాడతారు. అవును. గా ముచ్చట్ల భాగంగా మా కోసం ఇప్పుడు మంచి ఒక పాటను తీయాలి. నేను పాటలు పాడలేనమ్మా. నాకున్న బలహీనత ఏంటిదంటే నేను విషయం తెలుసు చెప్పగలుగుతా కానీ పాటలు పాడలేను. కానీ సార్ ఇప్పుడు నిద్రవో బొడ్డమ్మ నిద్ర- నిద్రవో అమ్మ అని అయితే అదే. పాటలు పాటలు ఉంటాయి. ఉంటాయి. పెళ్లి కావాలని నిద్ర బొమ్మని ఎందుకు ఇందాకనే అనుకున్నాం కదా, బతుకమ్మకేమో నిద్ర బొమ్మనరు, బొడ్డెమ్మకి నిద్రబొమ్మని ఎందుకంటారంటే అది ఇంటికి తీసుకొచ్చి 9వ రోజును బాయిలేయాలి, బతుకమ్మనేమో రోజు రోజు నిమజ్జనం చేయాలి. కానీ బతుకమ్మది వేరు. ఇది ఒక రూపం ఏర్పడ్డ తర్వాత ఈ పీట మీద పుట్టమన్నుతో చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ గద్దెలు అవి ఇంటికి తీసుకొస్తారు కదా, తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 9 రోజులు నిద్రపుచ్చాలి దాన్ని. అంటే 9 రోజులు మన ఇంట్లో పెట్టుకోవాలి. తెల్లారి మళ్ళీ అలంకరించి స్నానం చేయించడం లాంటిది అలంకరించడం అంటే. దానికి అలికి దాని మీద ముగ్గు వేసి దాని మీద పూలు పెట్టి తెల్లవారు తీసుకుపోతారు. అంటే మరి రాత్రి అంతా ఏంటి మనం పడుకున్నట్టే అది పడుకోవాలి. అందుకని జానపదుల పద్ధతి ఎట్లుంటుందంటే దేవత అయినా కూడా పడుకోవాలి. బొడ్డెమ్మ ఒక దేవత కానీ పడుకోవాలి. అందుకని జానపదుల దగ్గరికి వచ్చేసరికి ప్రతిదాన్ని తమ జీవితంతో అన్వయించుకుంటారు. ఇప్పుడు మాయదారి శివుడు అని శివుడి మీద ఒక పాట కడుతూ ఏమంటదంటే, గోరింట వనములకు చందమామ గోడవెట్టవాయే సందమామ, రుద్రాక్ష వనములకు సందమామ నిద్రజయ్యవాయే సందమామ. అంటే గోరింట వనములకు వీళ్ళు పని చేసుకొని బతికే వాళ్ళు కనుక గోడవెట్టడానికి పోతారు. వీళ్ళు శివుడు కూడా వీళ్ళతోనే వచ్చిండు అంటే ఆయన దేవుడు అని లేదు. వాళ్ళ ఇంటికి వస్తే గోడ పెట్టడానికి పోవాలి, దేవుని తీరు రావద్దు. దేవుడు కూడా వాళ్ళతో పాటు గోడ పెట్టడానికి రావాలి. అందుకని గోరింట వనములలో గోడ పెట్టడానికి పోయిండు శివుడు అని వర్ణించాడు జానపదుడు. అట్లనే రుద్రాక్ష వనములోకి పోయి రుద్రాక్ష పూల మధ్యన ఆయన నిద్ర చేయబోయిండు అని ఇట్లా వర్ణించుకుంటారు. తమ జీవితం ఏదేది ఉన్నదో తమ జీవితానికి ఈ దేవతల్ని ఆపాదిస్తారు. ఉదాహరణకి సీత రాముడు ఉన్నారు మనకు తెలిసి రామాయణంలో. సీత రాముడు అన్యోన్యమైనటువంటి దంపతులు, రామాయణం కథ వేరే. కానీ జానపదులు బతుకమ్మ పాటల దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, రాముడు నాగలి దున్నుతాడు, రామన్న నాగలి దున్నుతుంటే సీతమ్మ వారు వచ్చి విత్తనాలు వేస్తుంటది. విత్తనాలు వేస్తుంది వెనక ఇట్లా ఇట్లా. ఈ విత్తనాలు వేయటం అనేటువంటిది ఆడవాళ్ళు చేసేటటువంటి పని సీతమ్మ చేస్తుంది. అంటే ఆలు మొగలు ఏ పని చేసుకున్నారో, రైతు కుటుంబాల్లో వ్యవసాయంలో ఉండేటటువంటి కుటుంబాల్లో ఏ పనులు చేస్తారో అవన్నీ దేవతలు కూడా చేయాల్సిందే. అట్లా దేవతల్ని తమ దగ్గరికి తమ జీవితంలోకి తెచ్చుకొని తాము చేసే పనులు కూడా దేవతలు చేసినట్టు భావించేటటువంటి పద్ధతి ఒకటి. సార్ ఇప్పుడు తెలంగాణ రాకముందు బతుకమ్మ ఆడుతుండే, ఆడలేరని కాదు, తెలంగాణ వచ్చినాక బాగా తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిండ్రు, అవన్నీ చూస్తున్నారు తరతరాలుగా. కాబట్టి అప్పటికి ఇప్పటికి బతుకమ్మ ఎట్లా రూపుదిద్దుకుంది, ఏం కథ చెప్పుంది?
కొంచెం కొంచెంగా మారుతూ వచ్చింది. ముందు ప్రకృతిలో దొరికేటటువంటి పుష్పాలతోనే బతుకమ్మ పేర్చే పద్ధతి. కొద్ది రోజుల తర్వాత కృత్రిమమైనటువంటి రంగులు కొనుక్కొచ్చి అద్ది పేర్చే పద్ధతి వచ్చింది. అదే సమయాల్లో కాగితం పువ్వు తయారు చేయడం అనేటువంటిది కూడా పుట్టింది. కొంచెం శిఖరం మీద చిన్నది మెరుపు కాగితాలతో కూడినటువంటిది నా చిన్నతనంలో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత పూలు తగ్గిపోయినా కొద్ది ఏం జరిగింది, కాగితం పూలే పెద్దయి. ఇప్పుడు బజార్లో చూస్తే మనకు పట్టణాలలో ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా పెద్దయి నిలువెత్తు కాగితం పూలతో చేసినవి దొరుకుతాయి, బతుకమ్మలు దొరుకుతాయి. ఇక అదే తెచ్చి పెడతారు. అంటే పువ్వే ఉండదు, పూలే ఉండవు, అదే తెచ్చి పెడతారు, దాంతోనే ఆడతారు, ఇట్లా పట్టుకొని పోతారు. దానికి ఆ విలువ కూడా లేకుండా అయిపోయింది. క్రమక్రమంగా ఆ బతుకమ్మలు అనేటువంటి ఎక్కడో దొరికేటటువంటి తీసుకొచ్చి పెట్టడమే కానీ వీళ్ళకి ఆ పేరవడంలో ఉండే కళ, పాడడంలో ఉండే కళ, ఆడడంలో ఉండే కళ ఇవన్నీ పోయినాయి. స్వయంగా పాటలు కట్టినప్పుడు వాళ్ళకి సృజనాత్మకమైనటువంటి శక్తి ఉండేది, పాటలు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, డీజేలు వచ్చిన తర్వాత ఆ క్యాసెట్లు పెడితే దాంట్లో బట్టి వీళ్ళు ఆడుతున్నారు, ఆడేటటువంటి పద్ధతి వచ్చింది. అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి పాటలు కట్టేవాళ్ళు. ఆ కట్టున్న దాంట్లో ఒక కథలో సత్యాన్న బోనం అని వస్తుంది. సత్యాన్న బోనం అని వస్తుంది. ఏంటిది, రేణుకా ఎల్లమ్మ తన భర్త జమదగ్నిని శత్రురాజులు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన చావు బతుకుల మధ్యన ఉన్నప్పుడు శత్రురాజులు విడిచిపెట్టిపోతారు. ఈ జమదగ్ని తన భర్త కనుక కాపాడుకోవాలి, రేణుకా ఎల్లమ్మ కాపాడుకోవడానికి ఎట్లా అని వెతుకుతూ తన తండ్రి శివుడి దగ్గరికి పోయి అడుగుతుంది, ఎట్లా మరి నా భర్తను కాపాడాలి కదా, ఎట్లా అంటే నువ్వు సత్యాన్న బోనం చేస్తే నీ భర్త బతుకుతాడు అన్నది. సత్యాన్న బోనం అంటే ఏంటిదో తెలియదు ఆమెకు. సత్యాన్న బోనం అంటే ఏంది అని అడుగుతాడు. సత్యాన్న బోనం అంటే ఏంటిది అన్నప్పుడు శివుడు వివరించి చెప్తాడు. ఏంటిది అని అంటే, దూసరవారి బాయి దగ్గర ఒడ్లు దూసుకురావాలి, ఒడ్లు చేన్లకి వెళ్ళి ఒడ్లు దూసుకురావాలి, గొలుసులు తీసుకొచ్చి దాన్ని దుయ్యాలి, చేయితోనే దుయ్యాలి. దూసి ఒడ్లు చేస్తాం. ఆ ఒడ్లు చేసిన తర్వాత అరచేయి రోల్లో మోచేయి రోకలతో దంచాలి. అరచేతిని రోకలి చేసి మోచేతితో దంచాలి. ఎన్నడు బియ్యం కావాలి, మోచేతితో దంచాలి. అంటే కష్టాలు ఎట్లుంటాయని చెప్పడానికి, వీటిని తట్టుకోవడానికి, మానసికంగా ధైర్యం పెంచడానికి ఇవన్నీ కథలు చెప్పారు. అయితే మోచేయితో దంచాలి. ఇంకా చూడండి, సత్యాన్న బోనం కాలే, ఇంకా ఈ దంచిన తర్వాత అవి బియ్యం అవుతాయి. బియ్యం అయిన తర్వాత దాంట్లో దంచినప్పుడు దాంట్లో పొట్టు కూడా ఉంటుంది, ఉనుక. ఆ ఉనుక ఎట్లా మరి చెరగాలి కదా, చాట కావాలి. చాట అంటే చాటతో జరిగితే కాదు, కనురెప్పలు అనే చాటలతో జరగాలి. కనురెప్పల్నే చాటలు చేసుకొని కనురెప్పలు అనే చాటలతోని చెరగాలి. అంటే ఈ కనురెప్పలతో చెరిగితే ఆ ఉనికంతా కొట్టుకుపోయి బియ్యం మిగిలాలి. అంత కష్టం. ఆ తర్వాత దీన్ని దేంతో గడగాలి, కన్నీళ్లతో గడగాలి. కన్నీళ్లతో గడగాలి. కడిగిన తర్వాత దీన్ని ఒక పచ్చి కుండలో తీసుకొచ్చి, పచ్చి కుండలో ఈ బియ్యము ఆ నీళ్లు పోసి, కన్నీళ్లు పోసి, ఎక్కడ ఉండాలి మరి అంటే కట్టెల పొయ్యి ఉంటుంది. కానీ కాదు, సత్యాన్న బోనం అంటే కట్టెల పొయ్యి కాదు. ఆ రేణుకా ఎల్లమ్మ ఛాతీ మీద ఉండాలి. ఛాతీ మీద ఎట్లా వండుతుంది అంటే, నిప్పు బుట్టియాలి. నిప్పు తనలో ఉండేటటువంటి వేదన, బాధ ఉంది కదా, బాధ నుంచే నిప్పు బుట్టాలి. నిప్పు బుట్టి ఆ బాధకు ఇందులో ఉండే బియ్యం ఉడకాలి. ఎట్లా సాధ్యమైతే సార్? ఇవి సాధ్యమైన తర్వాత ఆ పచ్చి కుండలో ఉండే అన్నము బోనం చేసుకొని నెత్తి మీద పెట్టుకొని వస్తే అది సత్యాన్న బోనం అని చెప్పి, అందుకు బోనాలు షురు అయినాయి. అట్లాంటి ఒక కష్టమైనటువంటి పని చెప్తాడు. పాపం రేణుకా ఎల్లమ్మ ఇన్ని కష్టాలు పడి ఆ సత్యాన్న బోనం చేసి తన భర్తను బతికించుకుంటాడు. ఎల్లమ్మ తల్లే గింత కష్టాలు పడ్డది. ఆమె ముందు మన మనం ఎంత అట్లా. సారు మంచిగా చెప్పిండ్రు. సారు ఇప్పటి వరకు మీ నెల అనుభవంలా ఎన్ని పాటలు రాసిండ్రు, అసలు పాటలు ఎందుకు రాయబుద్ధి అయింది, ఏంది కథ? నేను చిన్న ఊరు నుంచి వచ్చిన కాబట్టి నాకు ఊర్లో ఎటు చూసినా పాటే కనబడుతుంది. బతుకమ్మ పండుగ అయినా పాటనే, బోనాలదైనా పాటనే, అట్లనే సాయంత్రమైన పాటలే, పగలైన పాటలే. వరిసేను కలుస్తుంటే పాటలు పాడేది.
ఆడవాళ్ళు కలుసుకుంటే పాటలు పాడేది, నాట్లేసేటప్పుడు పాటలు పాడేది, మూట కొట్టేటప్పుడు పాటలు పాడేది. అందుకని మొత్తం పాటల మధ్యన పెరిగిన కాబట్టి పాటలు అంటే నాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి పాటలు నేను పాడలేను కానీ పాటలు అంటే బాగా ఇష్టం. ఎవరైనా పాడుతుంటే చెవి కోసుకొని వింటాను. అట్లా వినేటటువంటి పద్ధతి నాకు అలవాటైంది. దానివల్ల నేను పాటలు రాయాలనేది. మొత్తం పుట్టి పెరిగిన ఊర్లోనే ఇదంతా పుట్టి పెరిగిన ఊర్లోనే చాలా పాటలు విన్నాను. ఇక కథలు చెప్పేటోళ్ళు అంటే వాళ్ళు విపరీతం. ఒగ్గు కథ చెప్పేటోళ్ళు వాళ్ళు పాటలే పాడతారు, శారద కథ చెప్పేటోళ్ళు ఉంటారు, వీళ్ళు పాటలే పాడతారు. వీళ్ళందరి పాటల మధ్యలోకి వెళ్ళి పెరుక్కుంటూ వచ్చింది. కాబట్టి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. పాటలు రాయడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి పని. నాకు అన్నిటికంటే చాలా ఇష్టపడి చేసేది ఏంటంటే పాట రాయడం. అట్లా నేను చాలా పాటలు రాశాను. సార్ మొదటి పాట ఎప్పుడు రాసిండ్రు? నేను పాటలు అంటే నేను మొదటి పాట నాకు గుర్తున్నంత వరకు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు, అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అప్పుడు ఒక పాట రాసిన. అప్పుడు ఎవరు పాడినరో నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో పాడారు. అది మొదటి పాట కింద గుర్తు. కానీ నాకు తదనంతర కాలంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నాకు నకులుడు అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నా క్లాస్మేట్. నేను ఒక పాట రాస్తే అతను పాడాడు. మధ్యలో నాకు ఆగం రెడ్డి అని మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు. నేను పాట రాస్తే బందారం మీదనే, మాది ఊరు పేరు బందారం, ఆ బందారం మీద పాట రాస్తే ఆయన పాడాడు. అట్లా నాకు ఎప్పుడు ఒక గాయకుడు ఉంటే పాటలు రాయడం, ఆ గాయకుడు పాడడం అలవాటు. అట్లా నాకు సినిమాలు చూడడం వల్ల కూడా నేను ఊర్లో ఉన్నన్ని రోజులు పాటలు వింటూ పెరిగాను. తిరిగి సిద్దిపేటకు వచ్చి చదువుకోవడానికి వస్తే సిద్దిపేటలో అన్ని సినిమాలలో పాటలు. అప్పట్లో మీ కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే ఉంటుండేనా? టీవీలు లేవు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. రేడియోలో పాటలు, రేడియోలో చిత్రసీమ ఉండేది, రేడియోలలో పాటలు వినేది, రేడియోలో పాటలు వచ్చాయి, టీవీ లేదు. ఆ రేడియోలో పాటలు పొద్దున సాయంత్రం వస్తే ఆ పాటల కోసం ఎగబడి వినేవాళ్ళం. అది సినిమా పాటలు. అట్లా ఈ పాటలు వింటూ వింటూ పాటలు రాయాలనేటువంటిది బాగా ఇష్టమైపోయి పాటలు రాస్తూ వచ్చాను. ఆ క్రమంలో నేను సినిమాలకు పాటలు రాయాలనేది కూడా ఒక కోరిక ఉండే. అది క్రమక్రమంగా నేను పాడలేను. తర్వాత యూనివర్సిటీకి వచ్చినాక నా భావాలు కొంత మారిపోయి నేను సినిమాల్లోకి వెళ్ళలేదు. తదనంతర కాలంలో ఈ నాగేడ్ సాలల్ల తెలంగాణ ఉద్యమం మొదలవుతున్నటువంటి దశలో, తొలి దశలో ఒక పాట రాయాల్సినటువంటి అవసరం ఏర్పడి ఆ పాట రాశాను. అందరి పరిస్థితి చూసే ఈ పాట రాసిందా మీరు? నాగేడ్ సాలల్ల నా తెలంగాణ అనే పాట. అప్పటి వరకు తెలంగాణకు 7 పాటలే ఉన్నాయి కానీ నా తెలంగాణ ఇంత గొప్పది అని చెప్పగలిగినటువంటి పాట ఒక్కటి కూడా లేదు. ఒక పాట నా తెలంగాణ పండుగ గొప్పది, నా తెలంగాణలో మనుషులు ఇట్లాంటి వాళ్ళు, నా తెలంగాణలో ఆచారాలు గొప్పవి, పోరాటం గొప్పది అని చెప్పేందుకు ఒక పాట రాసి, అది నాగేడ్ సాలల్ల పాట. ఇంకో పాట సార్ జై బోలో తెలంగాణ సినిమాలో కూడా ఒక పాట, జై బోలో తెలంగాణలో ఒక డ్యూయెట్ ఉంటుంది. అది మొదలు తనకు అదే, నేను డ్యూయెట్ అంటే డ్యూయెట్ రాయను అంటే పుట్టమన్ను తెచ్చి అని బొడ్డెమ్మ కానుంచి మొదలుపెట్టి బతుకమ్మ దానికి తీసి బతుకమ్మ నుంచి డ్యూయెట్గా మార్చమని అంటే దాంట్లో నేను రాసేటప్పుడు అందులోనే పట్టు కుచ్చుల పువ్వున అని వస్తుంది, అందులో వస్తుంటుంది. కాబట్టి ఆ పాట కూడా రాశాను. అట్లా నేను పాటలు రాస్తున్న క్రమంలో సినిమానే నేను వదులుకున్నాను. సినిమానే మా ఇంటికి వచ్చి ఆరనారాయణమూర్తి మా సిద్దిపేటకు నా ఇంటికి వచ్చి మీ పాట సినిమాలోకి తీసుకుంటా అని అడగడం జరిగింది. ఆ పాట జేసుదాస్, మలయాళీ గాయకుడు జేసుదాస్ పాడాడు. ఆ పాట నంది అవార్డు కూడా వచ్చింది. ఆ పాట మీరు బుక్కులు బాగా రాస్తారు, మంచిగా చదువుతారని కూడా విన్నా. ఇప్పటి వరకు మీరు రాసిన బుక్కులలో మీకు ఇష్టమైన బుక్ పేరు చెప్పుంది సార్. నాకు ఇష్టమైన బుక్ అంటే నేను ప్రధానంగా ఇక్కడి చెట్ల గాలి అని రాశాను. తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్నప్పుడు స్థానికత అంటే తెలంగాణ గొప్పతనం చెప్పడానికి, తెలంగాణ ఉద్యమం ఎందుకు అని చెప్పడానికి నేను ఇక్కడి చెట్ల గాలి అని రాశాను. అది నాకు ఇష్టమైన పుస్తకం. అట్లనే ఈ మధ్య బంధారం కథలు అని మా ఊర్లో మనుషులు ఎట్లుండేవాళ్ళు, పద్ధతులు ఎట్లుండేవాళ్ళు, వాళ్ళ ప్రేమలు ఎట్లుండేవి, అదంతా కూడా రాశాను. అది బంధారం కథలు. ఎన్ని బుక్కులు రాసింది సార్? నేను ఒక 20 పుస్తకాలు రాశాను. 20 పుస్తకాలు. అవి రాయాలంటే చాలా ఆలోచనలు కావాలి, వెనుక రోజులన్నీ యాద్ చేసుకోవాలంటే మస్తుగానే టైం పడుతుంది. బతుకమ్మ మీద కూడా నేను వ్యాసాలు రాశాను. బతుకమ్మ మీద, బతుకమ్మ పండుగ ఇట్లుంటుందని చాలా మందికి తెలియదు కనుక దాని మీద వ్యాసాలు రాశాను. ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు. అట్లాంటి వ్యాసాలు రాసి అవన్నీ చేసి ప్రచారం చేస్తే ఇవాళ ఈ దశ ఉంది.
సారు ఇక ఇంకోటి ముచ్చట ఏంటంటే మీరు గిన్నెల జీవితంలో ఎన్నో రకాల పండుగలు చూసిండ్రు, ఎన్నో రకాల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులు కూడా. ఇప్పుడు అప్పటి బతుకమ్మ ఒక విధంగా ఆడుతుండే, షానేన్లు బతుకమ్మ కూడా ఎలుగులోకి రాలేదు. ఏంటంటే ఎవరి దగ్గర వాళ్ళే ఆడుకున్నారు, బెదిరింపులకు కానీ అట్లా ఇట్లా. మరి దాని గురించి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు బతుకమ్మ నాకు తెలిసినంత వరకు ఒక దళితులని తప్ప మిగతా అందరూ కలిసి ఆడేవాళ్ళు, దళితులు తప్ప. ఈ దళితుల్ని ఆడనివ్వకపోవడం లేదా దళితుల్ని దూరంగా పెట్టడం అనేది నేను చూశాను, మా ఊర్లో కూడా చూశాను, ఉంది, అది ఉంది. కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మారిన పరిస్థితి. అట్లనే దళిత చైతన్యం, దళిత ఉద్యమాలు కూడా వచ్చినాయి. దళితులు ఏం తక్కువ కాదు, సమాజంలో అందరితో పాటు మేము కూడా అనేటువంటి ఒక ఉద్యమం వాళ్ళలో వచ్చిన తర్వాత రెండు రకాలుగా దళిత చైతన్యం, తెలంగాణ చైతన్యం రెండు వచ్చిన తర్వాత అందరూ ఆడుకోవచ్చు. బహుజన బతుకమ్మ అని ఇంకొక పద్ధతిలో ఒక ఉద్యమం మొదలైంది. అట్లా ఈ అన్నిటి వల్ల ఏం జరిగింది అంటే అందరూ తమ హక్కుగా బతుకమ్మ ఆడుకోవచ్చు. కాబట్టి అందరూ ఆడుకోవడం ఇవన్నీ కూడా నగరాల్లో అయితే ఆ తేడా లేకుండా ఇక్కడ కలిసి ఆడతారు. ఊర్లలో కొంచెం తేడా ఉండొచ్చు, ఎక్కడికక్కడ విడివిడిగా బతుకమ్మలు ఆడేటటువంటి పద్ధతి అయితే ఇప్పుడు మారింది, వచ్చింది. కులమత భేదాలు లేకుండా బతుకమ్మకి అట్లాంటి అంటు ముట్టు ఏం లేదు. సారు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు డీజే పెట్టుకొని డాన్సులు చేసుడు, చప్పట్లు కొట్టుడు, ఆ పాటలకు తగ్గట్టు ఆడుతున్నారు, ఎగురుతున్నారు. కోలలు వచ్చినాయి మధ్యలో. ఈ కోలలు ఎందుకు ఆడుతున్నారు మరిగా? కోలలు కూడా మన దిక్కు ఆడతారా? కోలలు కూడా మన దిక్కు బొడ్డెమ్మలు అప్పుడు ఉన్నాయి, వెనకటి కాలం నుండి ఉండేనా ఉన్నాయి, కోలలు ఉన్నాయి. ఇప్పుడే దాని పేరు మార్చి వీళ్ళు అనవసరంగా దాండియా అంటున్నారు. దాండియా లేదు, కోలలు ఉన్నాయి. కోలలు కన్యలు లేదా పెళ్లిగాని స్త్రీలు కోలలు ఆడుకోవడం అనేటువంటిది గ్రామాల్లో విపరీతంగా ఉంది. వెన్నెల వచ్చినటువంటి రోజుల్లో రాత్రి 11-12 దాకా అక్కడ ఆడుకుంటూ తిని బయటకు వచ్చి వెన్నెల్లో ఆడుకునేటటువంటి పద్ధతి ఉండేది. బ్రహ్మాండంగా కోలలు వేసుకుంటూ చాలా రకరకాల చప్పుళ్ళు, రకరకాల పద్ధతుల్లో కోలలు వేసేవాళ్ళు. కోలలు ఆడడం అనేటువంటి తెలంగాణలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. బొడ్డెమ్మ పండుగకు కోలలు వేస్తారు, బొడ్డెమ్మ పండుగకు కోలలు వేసేవాళ్ళు. బతుకమ్మ పండుగ కోలలు వేసేవాళ్ళు కాదు, బతుకమ్మ పండుగ అయిపోయినాక కోలలతోనే ఆడేవాళ్ళు. ఇప్పుడు దాన్ని దాండియా అని స్టైల్ మార్చి దాండియా అని పేరు పెడతారు. అది ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ దాండియా కరెక్ట్ కాదు, అలాంటి డీజేలు కరెక్ట్ కాదు. మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సహజత్వాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ అంటే ఒక గుర్తింపు, తెలంగాణ అంటే ఒక అస్తిత్వం. ఈ అస్తిత్వం ఏంటిది అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగకు 4 కళల సమాహారం. దీనికి వేలాది లక్షలాది పాటలు ఉన్నాయి. పౌరాణిక గేయాల దగ్గర నుంచి కుటుంబ గేయాల దాకా చాలా పాటలు ఉన్నాయి. కష్టసుఖాలన్నీ పంచుకుంటారు. ఈ కష్టసుఖాలన్నింటినీ తట్టుకునేటటువంటి శక్తి స్త్రీలకు రావాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు బతకాలి, ఇతరులు బతకాలి, నువ్వు బతుకు ఇతరులను బతకనివ్వు అనేటువంటి ఒక సందేశం ఇచ్చేటటువంటి గొప్ప పండుగ, సహజమైనటువంటి పండుగ. సహజమైన పూలతోని ప్రకృతికి మనం ఇచ్చేటటువంటి గొప్ప పండుగ. చెరువుల్ని కాపాడుకోవడం, అడవుల్ని కాపాడుకోవడం, పూలను కాపాడుకోవడం, ఇవన్నీ కూడా దీని వెనక దాగి ఉన్నది అనేది. సరే, ఇప్పుడు మీ అమ్మ బతుకమ్మ వేర్చి మంచి ఆడుకొని వచ్చేదాకా మీరు చూస్తూ ఉంటారు కదా, సత్తుపిండి నాకు ఎప్పుడొస్తుంది అని మీరు ఎదురు చూస్తుండే? చూస్తాం కదా, చూస్తాం కదా. అప్పటి రుచి వేరుంటుండే, ఇక అప్పుడు బెల్లం కలుపుతుండే కదా సార్. అప్పుడు ధాన్యం మంచిగా ఉండేది, బెల్లం కలిపి చేసేవాళ్ళు. సత్తుపిండి మొదలు మక్కపిండి, జొన్న పిండి, అదే పజ్జొన్నల పిండి, తర్వాత మక్కపిండి, రెండిటితో సత్తు చేసేవాళ్ళు. అయితే మలీద ముద్ద చేసేవాళ్ళు. అవును, ఒక్కొక్క దిక్కు ఇట్లా సత్తుపిండ్లు కూడా ప్రసాదాలు రకరకాలు పెడతారంట. అవేంటి సారు మరి? ఇప్పుడు సత్తుపిండి అనేది ధాన్యాలతో చేసేది. పెసరపిండి, శనగపిండి, తర్వాత మక్కపిండి, జొన్న పిండి, ఇవన్నీ పెట్టి చేసేది. బియ్యపిండితో కూడా చేస్తారు, వీటన్నిటితో చేస్తారు. అట్లనే పులిహోర, పులుసు కలిపి చేసేది. పెరుగు అన్నం, దధ్యోజనం అంటారు, పెరుగన్నం. ఈ పొడులు కలిపి చేసే సద్దులు, పెసర పొడి, శనగపొడి, ఇవన్నీ కలిపి చేసే సద్దులు, ఇవన్నీ కూడా ఉండేవి. మలిద ముద్దలు ఉండేది. మలిద ముద్ద ఏంది, రొట్టె చేద్దురు, బియ్య పిండితో రొట్టె చేద్దురు. రొట్టెని మళ్ళీ ముక్కలు చేద్దురు. రొట్టె కాల్చినాక ముక్కలు చేసేవాళ్ళు. ముక్కలు చేసి ఈ ముక్కలన్నింటినీ చక్కెర పాకము, బెల్లం పాకము పట్టి ఈ ముక్కలన్నీ ఆ పాకంలో ముంచి
కొంచెం గట్టిపడ్డ తర్వాత ముద్ద పిసికేవాళ్ళు. అవి మళ్ళీ అవి మళ్ళీ ఇవి 2 సార్లు చేసేవాళ్ళు. బతుకమ్మ పండుగకు ఒకటి, పీరీల పండుగ. నాకు పీరీల పండుగ చేస్తారని తెలుసు కానీ మళ్ళీ ముద్దలు బతుకమ్మ కూడా చేస్తారని మీ ద్వారానే తెలుసుకుంది. చేస్తారు. ఇవి సద్దుల బతుకమ్మ నాడు ఇంట్లోకెళ్ళి తీసుకుపోయేటప్పుడు ఇంట్లో ముందు ఆడతారు. అవును, ఇంట్లోనే బతుకమ్మ పెట్టి ఆ ఇంట్లో 2 3 ఉంటే ఆడతారు. అప్పుడు అక్కడ పెడతారు. చూస్తున్నారు కదా పబ్లిక్, నందిని సిద్ధారెడ్డి సార్ తనకు వచ్చిన మాట ముచ్చట అన్ని మంచిగా పెట్టినా నాకైతే ఎన్నో తెలియలేని విషయాలు కూడా సార్ ద్వారా తెలుసుకున్నా. ఏదన్నా చిన్న ముచ్చట చెప్పనీకి ఒక పెద్ద మనిషి ఉండాలంటారు. ఆ పెద్దతనంకున్న గొప్పతనమే వేరుల్లా. అందుకే ఇప్పుడు సార్ తానికి వచ్చిన మంచి ముచ్చట్లను నరుచుకున్నా. బతుకమ్మ గురించి ఏంది, అసలు పూల గురించి ఏంది, ఆ గౌరమ్మ ఎట్లా వచ్చింది, బతుకమ్మ ఎట్లా వచ్చింది, తంగెడు పువ్వు ఎట్లా వచ్చింది, అన్ని వివరంగా చెప్పిండ్రు. నాకైతే ఇన్న కొద్దీ అంటే సార్ చెప్పిన కొద్దీ నాకు వినాలనిపిస్తున్నది. ఇక గిట్లనే ఇనుకుంటుంటేనే ఉంటే మళ్ళీ నాకు ఆఫీస్కి యాళ్ళు అవుతున్నది. ఆనో ఆరుపో ఇక నేను పోవాలి కదా. మీరు ఒక పని చేసి పెట్టుండ్రి. పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి. గిసొంటి ముచ్చట్లు మస్తుగా పట్టుకత్తా మీ అందరి కోసం. ఉంటా మరి. శనార్థి.